హాయ్ నమస్తే అండి. ఈరోజు మన వీడియో తిరువల శనివారం 3వ వారం అండి. మేము దేవుడికి పెట్టుకుంటున్నాము. అందువల్ల నేను పటాలు తుడిసి బొట్లు పెట్టుకున్నాను, దీపాలు దొంకున్నాను, ఇంటి ముందర ముగ్గేసుకున్నాను. మా పూల చెట్టు అండి ఇంటి వెనకాల బాగా దండిగా పూలు పూసింది. మా ఆయన పోయి మామిడాకులు అరిటాకులు అన్నీ కోసుకొచ్చాడు. మేము వంట చేసే ముందు ఇలాగా పసుపు కుంకుమ పెట్టి బెల్లం సాదానికి వెంకటేశ్వర స్వామికి ఎట్లే చేస్తామండి. మేము వంట సామాన్లు కూడా మామూలుగా వాడుకునే సామాన్లు కాకుండా మేము దేవుళ్ళకి పెట్టేదానికి తనీగా ఎత్తి పెట్టుకుంటాము. ఆ సామాన్లలోనే వంట చేసి పెట్టుకుంటాము. ఈరోజు కొత్త సామాన్లలోనే పెట్టుకుంటాము. పసుపు కుంకుమ పెట్టుకొని మేము వంటకు ప్రిపేర్ చేస్తాము. ముందు వాటిలోనే బెల్లం సాదం చేస్తామండి. ఏ దేవుడికి పెట్టినా ఇత్తలగుండంలోనే చేస్తాము. ఫస్ట్ బెల్లం సాదమే చేస్తున్నాను స్టవ్ మీద. మా వారు మామిడాకులు తగిలిస్తున్నారు కడపకి. వంట అంతా అయిపోయిందండి. వంట అయిపోయినాక నేను ఒక పలక పెట్టుకున్నానండి. మేము వెంకటేశ్వర స్వామి నామం అలిమేల మంగమ్మ నామం వేస్తాము. దీన్ని ఈరోజు ఉపయోగించుకుంటాను. ఎప్పుడు ఉపయోగించుకొని ఈరోజు తిరువల శనివారం 3వ వారమే ఉపయోగించుకుంటాను. నామకొమ్ము సిరుసున్నము రుద్దుకుంటున్నాను. ముందు పందిరి చిక్కుడాకుతో రుద్దుకోవాలండి. ఇప్పుడు నామకొమ్ము రుద్దుకున్నాక సిరుసున్నం పెట్టుకున్నాను. ఇప్పుడు అలిమేల మంగమ్మ నామం వేశాను. ఇప్పుడు గంధం ఒక్కర గట్టిగా కలిపి పెట్టుకొని ఆ పలక్కి పువ్వు నిలబడాలి కాబట్టి గంధం పెట్టుకోవాలండి. ముందు చిన్న ముద్దలాగా, చిన్న గోలి అంత ముద్దలాగా పెట్టుకొని దాని మీద చామంతి పువ్వు బాగా నిలుస్తుందండి. కాడ దుంచేస్తే బాగుంటుంది. చూడండి బాగుంది పలక్కి. దీన్ని సాయంత్రానికి దేవుడి ముందర తీసేయాలండి, లేదంటే 3వ రోజు తీసుకోవచ్చు. మా మనవడండి, అంటే అక్క మనవడు వచ్చినారు. అక్క మనవడు ఇద్దరు నామం పెట్టుకుంటున్నాడు. వెంకటేశ్వర స్వామి నామం నా దగ్గర అడిగి పెట్టించుకున్నాడు. నామం పెట్టమ్మమ్మని. వాడికి పెట్టాక మళ్ళీ మా ఆయనకి పెడుతున్నాను నేను నామం. వంట అంతా అయిపోయిందండి. ఇంకా దేవుడికి పెట్టుకోవాలి ముందు. ఇదేనండి వంట, నేను చేసిన వంట అండి. వడలు, బెల్లం సాదం, పాయసం అండి, రసము, గోర్చిక్కుడుకాయ తాలింపు, అరటికాయ తాలింపు, పెసరపప్పు అండి, గట్టిపప్పు వడల్లోకి, సాంబారు, అన్నము. ఇవన్నీ నైవేద్యానికి చేశానండి. ఇప్పుడు నైవేద్యం వేసుకుంటున్నాను నేను. వేసుకొని పూజ చేసుకుంటున్నాం. మేము టెంకాయ కొట్టుకుంటున్నాము. మళ్ళీ పిండి కొట్టుకున్నామండి మేము. ముఖ్యంగా దేవుడికి బెల్లం సాదం పిండే ముఖ్యము. ఆ పిండి దీపం కూడా ఆ నామం వేసిన దేవుడి ముందర ఎలగతా ఉంది. చూపిస్తాను చూడండి. మాకు తిరువల నెలలో 3వ వారం చాలా ముఖ్యమైన రోజండి. మా పక్కంతా ఇలాగే వేసుకుంటారు. చూడండి ఇదేనండి పిండి దీపం. ఇదే ముఖ్యం దేవుడికి. నేను చేసిన వంటలన్నీ నైవేద్యంగా పెట్టానండి. సాంబ్రాణి కూడా ముఖ్యమండి స్వామికి, వెంకటేశ్వర స్వామికి. మళ్ళీ అందరూ మా తమ్ముడు పిల్లలు, మా అమ్మ మా నాన్న అందరూ వచ్చారండి. వాళ్ళ ఇంట్లో చిన్న తమ్ముడు వాళ్ళ ఇంట్లో మొక్కేసి మళ్ళీ మా ఇంటికి వచ్చారు. మా అక్క కొడుకు అందరూ హ్యాపీగా వాళ్ళు తినేసి వచ్చారు. అయినా మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ పెట్టుకొని తిన్నారు. ఆ బొర్రొరుగులు చూశారండి, ఏంచమన్నారు. ఏంచి అందరూ ఏళ్ళకి తగిలించుకొని తింటున్నారు. మేము చిన్నప్పుడు అలా తినేవాళ్ళమండి. ₹2 ప్యాకెట్టు ఏళ్ళకి తగిలించుకొని తినేవాళ్ళము.
కొత్తగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.